ఇప్పుడు రైటింగ్ డైనమిక్స్ పక్కన పెడితే నాకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇంకోటేంటంటే, ఇండస్ట్రీ, సినిమా ఆడియన్స్ మారిపోయారు. ఇదంతా మన రివ్యూ రైటర్స్ ఒక 5 ఏళ్లుగా మా మీద బలవంతంగా ఈ రుద్దుతున్నారా? జనాల మీద రుద్దిన ఒక విషయం. నేను అన్ని ఇంటర్వ్యూలు చూస్తా సార్. హ్మ్. నేను ఇంటర్వ్యూలు చూస్తూ పెరిగినోళ్ళం. అంటే నేను చదువుకోను. నా పుస్తకాలు చదవడం నాకు రాదు. నేను ఇంటర్వ్యూలు చూస్తా. మనుషుల సైకి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. నాకు హ్మ్. పెద్దగా జడ్జి ఒక క్లాస్ ఫిల్మ్ మేకర్ ఇంటర్వ్యూకొచ్చాడనుకోండి సార్. ఈ రోజుల్లో ఈ సినిమాలో ఎలా సార్ మషాలా లేనిదే ఆడని రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారు సార్ మీరు? అలా చప్పగా స్లోగా ఉంటే ఆడతాయంటారా? అని అతన్ని ఆడుకుంటారు అతన్ని. హ్మ్. ఒక మాస్ ఫిల్మ్ మేకర్ వచ్చారనుకోండి సార్. మొత్తం జనరేషన్ మారిపోయింది. సినిమా మారిపోయింది. వరల్డ్ సినిమా ఎక్స్‌ప్లోర్ చేస్తున్న రోజుల్లో ఇంకా మషాలా సినిమాలు ఎవడు చూస్తాడు సార్ అంటారు. ఏ ఏ టెక్నీషియన్ వచ్చినా సరే సార్, అతనికి కాంట్రాస్ట్ క్వెషన్ అడుగుతారు తప్ప, నేను అంటే వాళ్ళకి అసలు కరెక్ట్‌గా ఏం కావాలో నాకు తెలీదు. నిజంగా అర్థం కాదు. హ్మ్. ఇప్పుడు సే మన హ్మ్. ఇప్పుడు 'గోపీచంద్' గారిది ఒక ఇంటర్వ్యూ చేశాను. హీరో 'గోపీచంద్' గారిది. నేనొక్కడినే నేను సినిమాలు అతను మాస్ సినిమా ప్రమోషన్‌కొచ్చాడు. ఒకళ్ళంటారు ఇలాంటి కమర్షియల్ సినిమాలు ఎక్కడ సార్? అది సార్, ఇది సార్ అని. మీరు అలాంటి సినిమాలు చేశారు కదా! ఒక్కడినే అలాంటివి ఇప్పుడు ఎందుకు చేయరంటారు. ఇంకొక అలాంటిదే ఆయన కొత్త సినిమా చేసొస్తే, ఇలాంటి సినిమాలు ఆడవని మీ కెరియర్‌లో ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా సార్. నేను ఇది 'గోపీచంద్' గారిని ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చింది తప్ప వేరే ఎవరిది? ఉద్దేశ్యం ఏం లేదు. ఆ! అసలేం కావాలిరా మీకు టైమ్‌లో